నాగాలాండ్లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీ ఓడిపోయింది. సో నాగాలాండ్లో ఒకటే సీట్ ఉంది. నాగాలాండ్ మరి ఒక్క సీటు ఉన్న రాష్ట్రము, ఆ చిన్న రాష్ట్రము, దాని రాజకీయ పరిణామాలు అంత ముఖ్యమని మీరు అనొచ్చు. కానీ ఇట్ హాజ్ ఎ మెసేజ్ ఫర్ నేషనల్ పాలిటిక్స్. అంటే వాళ్ళు ఇక్కడ నాగాలాండ్ పరిణామాలు మొత్తం జాతీయ రాజకీయాలకు లింక్ ఉంది కనుక చెప్తున్నాను. ఆ లింక్ ఏంటో నేను తర్వాత వివరిస్తాను. సో నాగాలాండ్లో ఉన్న ఒక్క సీట్లో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ నాగాలాండ్ నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బలమైన పార్టీ. అక్కడ కూటమిలో బీజేపీకి సీనియర్ పార్ట్నర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తి. సో ఆ క్యాండిడేట్ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారన్నది ఇప్పుడు నాగాలాండ్లో వివాదమైంది. సో ఎందుకు ఓడిపోయారన్నప్పుడు నాగాలాండ్ నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వాదన ఏంటంటే బీజేపీ హిందుత్వ విధానాల వల్లనే మేము ఓడిపోయామని. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండేవి. కానీ బీజేపీ నార్త్ ఈస్టర్న్ డెమోక్రటిక్ అలియన్స్ అని పెట్టి హేమంత్ బిశ్వాస్ శర్మను దానికి కన్వీనర్గా పెట్టి ఇక్కడ నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న పార్టీలందరినీ కలుపుకొని తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. సో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి పార్టీల లక్షణం ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. అందువల్ల బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఈ పార్టీలకు కూడా బీజేపీతో ఉన్నాయి. కానీ ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఏంటంటే అవి క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్. అక్కడ బీజేపీ పెరగాలి. బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు క్రిస్టియన్ సెంటిమెంట్కు మధ్య కలవదు. అందువల్ల పదే ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీఫ్ ఇష్యూ వచ్చినప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బహిరంగంగానే అభిశంసించారు. నేను బీఫ్ తింటాను అంటూ ఓ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఏకంగా ప్రకటించాడు. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని. అప్పుడు ఇక ఆఖరికి ఆ బీఫ్ నార్త్ ఈస్ట్ వాళ్ళ కొరకు ప్రత్యేకంగా బీజేపీ ఎగ్జంప్షన్ ఇచ్చేసింది. అలాగే జెరూసలం యాత్ర సాధారణంగా బీజేపీ జెరూసలం పిలిగ్రిమేజ్లను వీళ్ళ వ్యతిరేకము. ఇది మైనారిటీల బుజ్జగింపు రాజకీయం, తుష్టీకరణ అంటూ బీజేపీ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటుంది. కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్లో మాత్రం బీజేపీ మేనిఫెస్టోలోనే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే జెరూసలంకు ఉచితంగా ప్రయాణం ఇస్తామని. సో అందువల్ల ఈ రకమైన బుజ్జగింపు రాజకీయాలు కూడా చేసి నార్త్ ఈస్ట్లో బీజేపీ పెరిగింది. కానీ ఈ అసహజమైన అలియన్స్ అంటే బీజేపీ మెజారిటేరియన్ హిందుత్వ పాలిటిక్స్, క్రిస్టియన్ మైనారిటీ సెంటిమెంట్, వీటి మధ్య ఘర్షణ అనివార్యమైంది. ఎందుకంటే ఇది అన్నేచురల్ సోషల్ కోయలిషన్ కనుక, అంటే సామాజిక పొందిక లేని రాజకీయ కూటమి. సో ఎనీ పొలిటికల్ అలియన్స్కు సోషల్ కోయలిషన్ లేకపోతే అది ఎక్కువ కాలం నిలబడదు. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. సో రేపు ఇది గోవాలో జరగచ్చు, కేరళలో జరగచ్చు. నేను ఎందుకు ఇది నేషనల్ పాలిటిక్స్కు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఇలాంటి అన్నేచురల్ సోషల్ కోయలిషన్లు నిర్మించాలని బీజేపీ తన రాజకీయ అవసరాల కొరకు చేస్తోంది. ఇప్పుడు కేరళలో త్రిశూర్లో సురేష్ గోపి గెలవడానికి కానీ, కేరళలో బీజేపీ బలం పెరగటానికి కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే క్రిస్టియన్ ఓటు ఒక పెద్ద సెక్షన్ బీజేపీకి షిఫ్ట్ అయింది. గోవాలో వాళ్ళ అధికారంలోకి రావటానికి కూడా ఇదే కీలకం. కానీ ఇవాళ నాగాలాండ్లో జరిగింది, రేపు గోవాలో జరగచ్చు, కేరళలో జరగచ్చు. కారణం ఏంటంటే ఒక అసహజమైన సామాజిక పొందిక ఆధారంగా రాజకీయ కూటమి ఏర్పడుతుంది. అంటే పొలిటికల్ అలియన్స్ బేస్డ్ ఆన్ అన్నేచురల్ సోషల్ కోయలిషన్. అదే జరిగింది ఇప్పుడు నాగాలాండ్లో. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వాదన ఏంటంటే ఈ 3 ఫ్యాక్టర్స్ చెప్పారు వాళ్ళు ఓడిపోవటానికి. ఒకటి, మణిపూర్లో జరిగినటువంటి ఎథనిక్ వైలెన్స్. అంటే మణిపూర్లో మీకు నేను గతంలో కూడా చెప్పాను, ఇది మెయితీల కుకీలు జాతిపరమైన ఘర్షణ, ఇందులో మతపరమైన డైమెన్షన్ కూడా ఉంది. మెయితీస్ హిందూస్ అయితే కుకీస్ క్రిస్టియన్స్. సో మెయితీస్ మైదాన ప్రాంతం వాళ్ళైతే కుకీస్ కొండ ప్రాంతం వాళ్ళు. సో అందువల్ల క్రిస్టియన్ చర్చెస్పై కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి మణిపూర్లో. అందువల్ల మణిపూర్లో ఉన్న 2 సీట్లు అంటే మెయితీ డామినేటెడ్ సీట్లు, కుకీ డామినేటెడ్ సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఆ వైలెన్స్ని ఈవెన్ మెజారిటీ మెయితీ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ కూడా అంగీకరించలే. అందువల్ల మణిపూర్లో అశాంతికి బీజేపీ శిక్షించబడింది, 2 సీట్లు కోల్పోయింది.
ఇప్పుడు ఆ మణిపూర్ పరిణామాలు నాగాలాండ్పై కూడా ప్రభావం చూపాయి. ఎన్డీపీపీ నాయకుల వాదన ఏంటంటే మణిపూర్లో జరిగిన ఈ ఎథనిక్ వాలియన్స్ అంటే కుకీలపైన జరిగిన మారణ హోమం, చర్చిలపైన జరిగిన దాడులు, విధ్వంసకాండ వల్ల నాగాలాండ్లో మేము ఓడిపోయామని. ఎందుకంటే నాగాలాండ్ ఇది క్రిస్టియన్ మెజారిటీ ఉన్న స్టేట్ అది. సో అందువల్ల ఆ నాగాలాండ్, మిజోరాము, మేఘాలయ ఇక్కడంతా 85 to 95% మధ్య ఉంటుంది క్రిస్టియన్ పాపులేషన్. సో అదే జరిగింది. ఇక మూడో కారణం ఏం చెప్పారంటే అస్సాంలో జరిగిన పరిణామం. ఇవన్నీ పక్కపక్కన రాష్ట్రాలు, ఎక్కడో మీకు మధ్యప్రదేశ్లోనో యూపీలోనో జరిగితే నార్త్ ఈస్ట్లో ఆ ప్రభావం పడకపోవచ్చు. కానీ నార్త్ ఈస్ట్లోనే జరిగిన పరిణామాలు కనుక నాగాలాండ్, మణిపూర్ పక్కపక్కనే ఉంటారు. మణిపూర్ కొండ ప్రాంతాల్లో కూడా నాగా ట్రైబ్ ఉంటుంది. సో అందువల్ల అస్సాం కూడా పక్క రాష్ట్రమే. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ కొత్తగా ఒక బిల్లు పెట్టాడు. ఈ బిల్లు పేరు ఏంటంటే అస్సాం హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ బిల్ అని. అంటే అస్సాంలో ఉన్న హీలింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ బిల్ అంటారు దీన్ని. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మా క్రిస్టియన్ చర్చిల్లో మేము ప్రేయర్ చేసి మీకు ఇది తగ్గిస్తాం, అది తగ్గిస్తాం అని అంటారు కదా, ఆ ప్రాక్టీసెస్ను నిషేధిస్తూ హేమంత్ బిశ్వ శర్మ చట్టం చేసిన ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా 5 ఏళ్ల జైలు శిక్ష కూడా ఈ హీలింగ్ ప్రాక్టీసెస్ అంటే మ్యాజిక్ ప్రాక్టీసెస్ను మేము అంగీకరించము, ప్రివెన్షన్ ఆఫ్ ఈవిల్ ప్రాక్టీసెస్ అని అస్సాం హీలింగ్ ప్రాక్టీసెస్ బిల్ అంటారు దీన్ని. ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు తెచ్చినప్పుడే క్రిస్టియన్ గ్రూప్స్ వ్యతిరేకించాయి. మీరు ఆధ్యాత్మిక అంశాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు, ప్రేయర్ వేరు, మ్యాజిక్ ప్రాక్టీస్ వేరు. మేము ప్రేయర్ ద్వారా అనారోగ్యాన్ని సరి చేస్తామంటే అది మ్యాజిక్ ప్రాక్టీస్ ఎలా అవుతుంది? మేమేదో మందిచ్చి మంచిగా చేస్తాం అనడం లేదు కదా, ఇది ఒక స్పిరిచువల్ డైమెన్షన్ కదా అని క్రిస్టియన్ గ్రూప్స్ వాదించాయి. బీజేపీ ప్రభుత్వ వాదన ఏంటంటే ఇలా ప్రజలు అమాయకులు నష్టపోతున్నారు, మోసపోతున్నారు అనేది బీజేపీ వాదన. అందులో ఉన్న హిడెన్ ఎజెండా ఏంటంటే ఈ మ్యాజిక్ ప్రాక్టీస్, హీలింగ్ ప్రాక్టీసెస్ ద్వారా మత కన్వర్షన్లు అవుతున్నాయి, అంటే క్రిస్టియానిటీ వైపు ఆకర్షిస్తున్నారు అనేది అందులో ఉన్న హిడెన్ ఎజెండా. అందువల్ల క్రిస్టియన్ గ్రూప్స్ వాదన ఏంటంటే మేము దీంతో ఎవరిని కన్వర్ట్ చేయడం లేదు, ఏ మతమైనా మానవత్వంతో మేము ఈ ప్రేయర్ చేస్తున్నాం అనేది క్రిస్టియన్ చర్చెస్ వాదన. సో వీరి వాద ప్రతివాదాలు ఏదున్నా అస్సాం హీలింగ్ ప్రాక్టీసెస్ బిల్లు యాంటీ క్రిస్టియన్ బిల్లుగా, ఎవాంజలిజానికి వ్యతిరేకమైన బిల్లుగా భావించారు నాగాలాండ్లో ఉన్న క్రిస్టియన్స్. అందువల్ల మేము దెబ్బతిన్నాం అనేది నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వాదన. బీజేపీ వాదన ఏంటంటే కాదు, నాగాలాండ్లో ఉన్నటువంటి ఎన్డీపీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఓడిపోయారు తప్ప మా తప్పేం లేదు, ఇది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడిపోయాం, మేము మిత్రపక్షానికి ఏ రకమైన నష్టం కలిగించే పని చేయలేదు అని. మొత్తం మీదనైతే నాగాలాండ్లో ఉన్న ఒక్క సీట్లో బీజేపీ మిత్రపక్ష ఓటమి కొత్త సవాల్ తీసుకొచ్చింది. ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు. లోక్సభ ఎన్నికలకు ముందున్న అగ్రిమెంట్ ఏంటంటే ఎన్డీపీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో ఎన్డీపీపీ పోటీ చేస్తుంది, మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ పోటీ చేస్తే ఎన్డీపీపీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఎన్డీపీ ప్రకటించింది మాకు బీజేపీతో అర్బన్ లోకల్ బాడీస్లో పొత్తుండదు, మేము విడిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. అంటే ఒక రకంగా ఎన్డీఏలోని ఒక మిత్రపక్షం ఎగిరిపోయింది. ఆల్రెడీ మహారాష్ట్రలో మీకు గందరగోళం ఉన్న సంగతి తెలుసు. ఆడ అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్ల ఆర్ఎస్ఎస్ పత్రికల్లోనే వ్యతిరేకంగా రాశారు, వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం నష్టం జరిగింది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంగీకరించలేదు అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీతో అలయన్స్ను. అసలు ఆ ఒక్క సీటు గెలిచారు, ఆ ఒక్క సీటు గెలిచిన వారికి హిందుస్థాన్ అవామీ మోర్చా లాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు తప్ప క్యాబినెట్ పదవి ఇవ్వనన్నారు, సహాయ మంత్రి ఇస్తానన్నారు. దానికి అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీ నిరసన తెలిపి మోడీ మంత్రివర్గంలో కూడా చేరలేదు. అలాగే ఏక్నాథ్ షిందే నాయకత్వంలో శివసేన గుర్రుగా ఉంది, మాకు 7 సీట్లు వచ్చినా క్యాబినెట్ ఇవ్వలేదని. ఆల్రెడీ ఇది ఈ 2 పార్టీలు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ, ఇప్పుడు 3వ పార్టీ నాగాలాండ్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ బీజేపీ పట్ల, బీజేపీ విధానాల పట్ల తమ నిరసన వ్యక్తం చేయడం. అయితే ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా ఇదొక పెద్ద ఛాలెంజ్గా ఎన్డీఏకి రాకపోవచ్చు, బట్ సిమ్టమ్స్ ఆర్ సర్టన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ బీజేపీ.